నమస్కారం, నేను మిస్సిఎస్. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను చేపట్టనున్నది. అయితే ఈ ఇంటింటి సర్వే ఎవరు నిర్వహిస్తారు, ఏ వివరాలు సేకరిస్తారు, అర్హులను ఎలా గుర్తిస్తారు అన్న వివరాలను ఈ రోజు మీకు తెలియజేస్తాను. మనకు ఈ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఇంటింటి సర్వేను గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు మరియు ఆశా వర్కర్లు నిర్వహించనున్నారు. వీరికి ఒక్కొక్కరికి 30 దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 30 మంది ఇండ్లకు వెళ్ళి వారి యొక్క వివరాలను సేకరించి మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏ వివరాలను వారు పరిశీలిస్తారు అంటే, ముందుగా దరఖాస్తుదారుని యొక్క తెల్ల రేషన్ కార్డును వారు పరిశీలించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పేరును వారు పరిశీలించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత సిలిండర్ కంపెనీకి సంబంధించినటువంటి కస్టమర్ ఐడి నెంబర్ ను పరిశీలించడం అనేది జరుగుతుంది. వారి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ బుక్ కు సంబంధించినటువంటి నెంబర్ ను పరిశీలించి, ఆ తర్వాత మీరు గతంలో తీసుకున్నటువంటి గ్యాస్ సిలిండర్ యొక్క రసీదును పరిశీలించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ వివరాలను పరిశీలించిన తర్వాత మీరు అర్హులు అనుకుంటే మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ను, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ యొక్క ఐడిని మరియు గ్యాస్ సిలిండర్ కు సంబంధించినటువంటి పాస్బుక్ నెంబర్ను మొబైల్ యాప్ లో అప్లోడ్ చేసి గవర్నమెంట్ కు పంపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇంటింటి సర్వేను అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఇక్కడ గ్రామ స్థాయిలో మనకు విలేజ్ సెక్రటరీ బాధ్యతను నిర్వహించవలసి ఉంటుంది. మండల స్థాయిలో ఎంపీడీఓలు, ఆ తర్వాత ఎంఆర్ఓలు బాధ్యతను నిర్వహిస్తారు. ఆ తర్వాత జిల్లా లెవెల్లో కలెక్టర్లు ఈ యొక్క ఇంటింటి సర్వేను పరిశీలించడం అనేది జరుగుతుంది. మొత్తానికి ఈ ప్రక్రియను అతి త్వరలో ఒక 4-5 రోజుల్లో పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అర్హులను గుర్తించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఈ వివరాలు మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.